హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. ఇవాళ వీడియోలో మరో కొత్త ప్లేస్ చూపించబోతున్నా. అదేనండో ఈ చంద్రగిరిలో ఉన్న మినీ టిబెట్. ఆ ప్లేస్ మొత్తం చూడాలి అనుకుంటే సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మినీ టిబెట్ వెళ్ళడానికి మార్నింగ్ మేము శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడికి రీచ్ అవడానికి దాదాపుగా మనకి 3 hours టైం పడుతుంది. ఇప్పుడు ఏపీ బోర్డర్ క్రాస్ చేసి ఒడిశాలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ మినీ టిబెట్ ఒడిశా స్టేట్లోని పర్లాకిమిడికి 90 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అయితే ఈ మినీ టిబెట్ని జిరాంగో బుద్ధిస్ట్ మానిస్ట్రీ అని కూడా అంటారు. ఈ మినీ టిబెట్కి వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో లొకేషన్స్ ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ జిరాంగో బుద్ధిస్ట్ మానిస్ట్రీకి వచ్చేసాము అండ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. పక్కన పూల్ కూడా ఉంది. లోపలే టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీని పద్మసంభవ మహావీర్ టెంపుల్ అని కూడా అంటారు. లోపలికి వెళ్ళగానే వ్యూ అంతా ఇలా ఉందండి. అండ్ బిల్డింగ్స్ కూడా టిబెటియన్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేసి ఉంది. సో ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీని 2010లో కన్స్ట్రక్షన్ చేశారంట. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా చాలా మంది టిబెటన్సే ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక రీజన్ ఉందండోయ్. 1959లో టిబెట్ను చైనా ఆక్రమించుకున్నాక వేలాది మంది టిబెటన్స్ కు భారత్ ఆశ్రయం కల్పించిందంట. కొంతమంది ఒరిస్సాలో చంద్రగిరికి వచ్చి స్థిరపడ్డారు. 1964 టైంకి 4000 మంది ఇక్కడ టిబెటన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా వ్యవసాయం, ఉన్ని వస్త్రాల అల్లికలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే టెంపుల్ లోపల 21 అడుగుల బుద్ధ విగ్రహం కూడా ఉంది. బట్ లోపల అయితే కెమెరా యాక్సెస్ లేదు. సో మేము వెళ్ళింది లంచ్ టైం అవడం వల్ల 12 to 1 అయితే లోపలికి ఎలా ఉండదు, వాళ్ళు అక్కడ లంచ్ చేస్తున్నారు అనేసి లోపలికి రావద్దని చెప్పారు. సో బయట నుండే కొన్ని క్లిక్స్ తీసుకొని మేము మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయిపోయాము. సో అక్కడ నుండి దగ్గరలో ఉన్న మరొక ప్లేస్కి వెళ్ళాము. ఈ ప్లేస్ జిరాంగ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీకి 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. సో దగ్గరలోనే ఉందని వెళ్ళాము. చూడ్డానికి అన్ని స్తూపాల్లో ఉన్నాయి కదా. ఈ స్తూపాల చుట్టూ గంటల్లా ఉండి దాని మీద బుద్ధ మంత్రాలు రాసి ఉన్నాయి. ఈ స్తూపాల పక్కనే 2 వైపులా పెద్ద గంటల్లా కూడా ఉన్నాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఎలా మూవ్ చేయాలి అని. ఈ పెద్ద బెల్కి వెనక సైడే మనకి గుడిలో కడతారు కదండి చిన్న గంటలు, అలా గంటలా కూడా ఉంది. ఈ పెద్ద బెల్కి అయితే ఒక స్టిక్ లా ఉంటుంది. సో ఈ గంటను మనం తిప్పుతున్నప్పుడు పైన స్టిక్ ఆ వెనుక ఉన్న బెల్ ని టచ్ చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందంట ఆ బెల్ సౌండ్ కి. ఎక్కడ చూసినా ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాగ్స్ పైన బుద్ధ ప్రవచనాలు అయితే రాసి ఉన్నాయి. అయితే ఇక్కడ గంటలు మోగుతూ గాలికి జెండాలు ఎంత బలంగా వీస్తే అంత బలంగా బౌద్ధ ధర్మం విస్తరిస్తుందని వీళ్ళ నమ్మకం అంట. నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ నుంచి మహేంద్రగఢ్ మానిస్ట్రీకి వెళ్ళాము.
ఇక్కడ కూడా బయట పెద్ద బుద్ధ విగ్రహం ఉంది అండ్ దానికి ఆపోజిట్ లోనే ఇంకొక టెంపుల్ ఉంది. అయితే బయట ఉన్న బుద్ధ విగ్రహానికి అయితే లోపలికి మనకి ఎలో లేదు. సో బయట నుంచి పిక్స్ తీసుకోవడమే. టెంపుల్ లోపలికి వెళ్ళాం కానీ అక్కడ టెంపుల్ కూడా క్లోజ్ చేసి ఉంది. సో నెక్స్ట్ అక్కడ నుండి గంధహటి వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాము. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అక్కడ నుండి 1 అవర్ అయితే టైం పడుతుంది. సో మహేంద్రగఢ నుంచి 64 కిలోమీటర్స్లో ఉంది ఈ వాటర్ ఫాల్. ఫైనల్గా గంధహటి వాటర్ ఫాల్ దగ్గర కూడా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఎంట్రన్స్లో వెహికల్కి టికెట్ ఉంటుంది. వెహికల్ పార్క్ చేసుకొని సో వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాము. సో కొంత డిస్టెన్స్ నడవాలి లోపలికి. అదిరింది కదా వ్యూ. వీడియోలో చూస్తేనే ఇలాగుందంటే బయట చూస్తే ఇంత బాగుంటుంది చెప్పండి. సో ఇలాంటి ప్లేస్ మనం ఉండే ప్లేస్కి దగ్గరలో ఉందంటే నమ్మగలమా? అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా కొన్ని క్లిప్స్ అయితే తీశాను. నేచర్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఎవరైనా చిల్డ్రన్స్తో వచ్చినా సో ప్రాబ్లం ఉండదు. పక్కనే చిల్డ్రన్ పార్క్ కూడా అవైలబుల్గా ఉంది. సో కిడ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లోని. సో ఫైనల్గా మళ్ళీ శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోతున్నాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.